ఓకే, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, అందరూ బాగున్నారా? ఓకే, మనం నిన్న క్లాస్లోని కెమికల్ బాండింగ్లోని జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్లోని మనం కోసెల్ లూయిస్ థియరీ గురించి నిన్న డిస్కస్ చేసాం. మనం దీనిలో చూడండి, ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం ఏం నేర్చుకున్నామంటే కోసెల్ లూయిస్ థియరీలోని ఏదైనా ఒక ఎలిమెంట్లోని ఆక్టెట్ కాన్ఫిగరేషన్ కానీ డబ్లెట్ కాన్ఫిగరేషన్ కానీ, ఇఫ్ ఎనీ ఎలిమెంట్ కెన్ హ్యావ్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఆర్ డబ్లెట్ కాన్ఫిగరేషన్ ఈజ్ హైలీ స్టేబుల్. దట్ కాన్ఫిగరేషన్ ఇస్ కాల్డ్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఫస్ట్ పాయింట్ అది. అంటే ఏ ఎలిమెంట్లో అయినా కానీ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ కానీ లేదా డబ్లెట్ కాన్ఫిగరేషన్ కానీ. ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? 8 ఎలక్ట్రాన్స్ ఉంటాం వ్యాలెన్స్ షెల్లో. డబ్లెట్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాం. వాటికి ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసాం. వాటికి స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. వాటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమంటారంటే స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అన్నాం. నెక్స్ట్ సెకండ్ వన్, ఎలిమెంట్స్ దోస్ డోంట్ హ్యావ్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. ఎలిమెంట్స్లో అయితే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉండదో దే ఆర్ అన్స్టేబుల్ ఆర్ లెస్ స్టేబుల్. వాటికి స్టెబిలిటీ తక్కువ ఉంటుంది లేదా అన్స్టేబుల్ అని చెప్పేసి అంటాం మనం. దే ట్రై టు గెట్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్, దే ట్రై టు గెట్ స్టెబిలిటీ. అవి స్టెబిలిటీని పొందడానికి ప్రయత్నం చేస్తాయి, ఆక్టెట్ కాన్ఫిగరేషన్ పొందడానికి అవి ప్రయత్నం చేస్తాయి. హౌ దే కెన్ గెట్ స్టెబిలిటీ, మరి అవి స్టెబిలిటీని ఎలా పొందుకుంటాయి అని చెప్పేసి అంటే, ఒకటి చూడండి ఇక్కడ, బై ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్ఫర్ చేయటం ద్వారా, అంటే ఒక ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్కి ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్ఫర్ చేయటం ద్వారా దే ట్రై టు గెట్ ఆక్టెట్ని పొందటం. దే ట్రై టు గెట్ స్టెబిలిటీని పొందటం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇట్లా ఒక ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్కి ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్ఫర్ చేస్తే వాటి మధ్య ఫామ్ అయ్యే బాండ్ని ఏమంటారంటే ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అని చెప్పేసి అంటాం. అండ్ ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్, ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ట్రాన్స్ఫర్ అవుతున్నాయో ఫ్రమ్ ద ఆటమ్ నుంచి ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ట్రాన్స్ఫర్ అవుతున్నాయో దాన్ని ఎలక్ట్రోవాలెన్సీ అంటారని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అలాగే సమ్ ఎలిమెంట్స్ గెట్ స్టెబిలిటీ బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. కొన్ని ఎలిమెంట్స్ అనేవి స్టెబిలిటీని ఎలా పొందుకుంటాయంటే ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకోవటం ద్వారా. అయితే ఇట్లా ఒక ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్తో ఎలక్ట్రాన్స్ని మ్యూచువల్గా షేర్ చేసుకోవటం ద్వారా వాటి మధ్య ఫామ్ అయ్యే బాండ్ని ఏమంటారంటే కోవాలెంట్ బాండ్ అని చెప్పేసి అంటాం. ద బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 atoms బై ద మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ between them is called covalent bond. And the number of electrons shared by the atoms. ఒక ఆటం అనేది ఎన్ని ఎలక్ట్రాన్స్ని అయితే వేరే ఎలిమెంట్తో షేర్ చేసుకుంటుందో దట్ ఈస్ కాల్డ్ కోవాలెన్సీ. దాన్ని ఏమంటారంటే కోవాలెన్సీ అని చెప్పేసి అంటాం. ఏమంటారు దాన్ని? కోవాలెన్సీ అని చెప్పేసి అంటాం. ఓకేనా? నిన్న మనం అంతవరకు చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే దీంట్లోని ద నేచర్ ఆఫ్ బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 atoms డిపెండ్స్ ఆన్ దేర్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్. ఓకేనా? ద నేచర్ ఆఫ్ బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 atoms. The nature of bond formed between 2 atoms depends on the magnitude of electronegativity. The magnitude of electronegativity. వాటి ఎలక్ట్రోనెగటివిటీ మ్యాగ్నిట్యూడ్ మీద వాటి మధ్య ఎటువంటి బాండ్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్పేసి అది డిపెండ్ అవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, మనం ఏబి అనే 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఆ 2 ఎలిమెంట్స్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఎలిమెంట్స్ ఏబి అనే 2 ఎలిమెంట్స్ ఎలక్ట్రోనెగటివిటీ తీసుకున్నాం. నెక్స్ట్
చేంజెస్ ఇన్ ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. చేంజెస్ ఇన్ ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. వాటి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్లో చేంజెస్ అనేవి ఏం జరుగుతాయి. అండ్ ద టైప్ ఆఫ్ బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్. టైప్ ఆఫ్ బాండ్ ఫార్మ్డ్. వాటి మధ్య ఎటువంటి బాండ్ అనేది ఫామ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక మాలిక్యూల్లోని ఏబి అనే 2 ఆటమ్స్ తీసుకున్నప్పుడు ఈ ఏబి అనే 2 ఆటమ్స్లోని ఏ అనే ఎలిమెంట్ ఎలక్ట్రోనెగటివిటీ హైగా ఎలక్ట్రోనెగటివిటీ ఉంది, బి అనే ఎలిమెంట్ ఎలక్ట్రోనెగటివిటీ లో ఎలక్ట్రోనెగటివిటీ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం సీజియం క్లోరైడ్ లేదా సీజియం ఫ్లోరైడ్ తీసుకున్నాం. మనం సీజియం ఫ్లోరైడ్ అనే ఎలిమెంట్లోని సీజియం అనే ఎలిమెంట్ ఎలక్ట్రోనెగటివిటీ అనేది 0.9 అట్లా ఉంటుంది. ఫ్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ 4.0 ఉంటుంది. అంటే ఒక ఎలిమెంట్ ఎలక్ట్రోనెగటివిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఏ అనేది ఫ్లోరిన్ అనుకుంటే దానికి హై ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ ఇది. బి అనే ఎలిమెంట్ అనేది సీజియం అనుకుంటే ఇట్ ఈస్ ద ఎలిమెంట్ విత్ లో ఎలక్ట్రోనెగటివిటీ, తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న ఎలిమెంట్ అనమాట. సో ఇట్లా ఈ 2 ఎలిమెంట్స్ మధ్య ఎలక్ట్రోనెగటివిటీ అనేది డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్లో చేంజెస్ ఎలా ఉంటాయని చెప్పేసి అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్. ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది అనమాట. అంటే ఒక ఏ అనే ఎలిమెంట్ నుంచి బి అనే జనరల్గా లో ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న ఎలిమెంట్ నుంచి హై ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న ఎలిమెంట్కి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా దీన్ని లో తీసుకోండి, దాన్ని హై తీసుకున్నాం మనకు అర్థం అవడం కోసం. ఓకేనా, లో ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న ఎలిమెంట్ నుంచి హై ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న ఎలిమెంట్కి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. అయితే ఎలక్ట్రాన్స్ అనేవి చూడండి ఇక్కడ 2 ఎలిమెంట్స్ మధ్య ట్రాన్స్ఫర్ అవుతుందంటే వాటి మధ్య ఏ బాండ్ ఫామ్ అవుతుంది? అయానిక్ బాండ్. వాటి మధ్య ఏ బాండ్ ఫామ్ అవుతుంది? అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ మరి ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది చూడండి ఇక్కడ దీనికి ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది హై ఎలక్ట్రోనెగటివిటీ ఉంది, దీనికి ఎలక్ట్రోనెగటివిటీ హై ఉంది, ఇంకొక ఎలిమెంట్కి ఎలక్ట్రోనెగటివిటీ కూడా హై ఎలక్ట్రోనెగటివిటీ ఉంది. అంటే రెండింటి ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఎక్కువగానే ఉంది. మరి అటువంటి ఎలిమెంట్స్ మధ్య వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ చేంజెస్ ఎలా ఉంటాయని చెప్పేసి అంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్. షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్. ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ చేసుకోవటం జరుగుతుందన్నమాట. ఎలక్ట్రాన్స్ అనేవి వాటి మధ్య షేర్ చేసుకోవటం జరుగుతుందన్నమాట. ఎలక్ట్రాన్స్ అనేవి వాటి మధ్య షేర్ చేసుకోవటం జరుగుతుందన్నమాట. అయితే వాటి మధ్య ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ చేసుకుంటే వాటి మధ్య ఏ బాండ్ ఫామ్ అవుతుంది అంటే కోవాలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటే వాటి మధ్య ఏ బాండ్ ఫామ్ అవుతుంది? కోవాలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది అనమాట ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ చేసుకోవటం ద్వారా. ఓకేనా. నెక్స్ట్ ఏ అనే ఎలిమెంట్ ఎలక్ట్రోనెగటివిటీ లో ఉంది, బి అనే ఎలిమెంట్ ఎలక్ట్రోనెగటివిటీ లో, అంటే ఈ రెండింటికి ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ ఉంది. ఓకేనా, తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా సీజియం అనే ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఈ రెండింటికి ఎలక్ట్రోనెగటివిటీ తక్కువగానే ఉందిగా, 0.9. ఇట్లా మెటల్స్ తీసుకున్నప్పుడు జనరల్గా దే కెన్ హ్యావ్ లో ఎలక్ట్రోనెగటివిటీ. వాటికి ఎలక్ట్రోనెగటివిటీస్ అనేవి తక్కువగా ఉంటాయి మెటాలిక్ ఎలిమెంట్స్కి. జనరల్గా ఆల్కాలి మెటల్స్ కానీ ఆల్కల్ నెత్త మెటల్స్ కానీ వీటికి ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ అనేవి తక్కువగా ఉంటాయి. బికాస్ ఆఫ్ దే కెన్ హ్యావ్ లార్జ్ అటోమిక్ సైజెస్. వాటి అటోమిక్ సైజెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో లో ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న 2 ఎలిమెంట్స్ మధ్య ఎలక్ట్రాన్స్ అనేవి సి ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి చూడండి ఇక్కడ ఎక్కువగా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఏమంటారండి? సి ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్పేసి అన్నాం. అంటే సి అంటే ఏంటి? సముద్రం. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఒక సముద్ర ప్రవాహంలాగా ఉంటాయని చెప్పేసి అర్థం, కానీ ఇక్కడ సముద్రం అని కాదు. ఇక్కడ ఇట్లా సి ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే వాటి మధ్య ఎటువంటి బాండ్ ఫామ్ అవుతుంది అంటే మెటాలిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. వాటి మధ్య ఎటువంటి బాండ్ ఫామ్ అవుతుంది? మెటాలిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇట్లా చూడండి ఇక్కడ మనం ఏవైనా 2 ఎలిమెంట్స్ మధ్య ఎలక్ట్రోనెగటివిటీని బట్టి వాటి మధ్య ఎటువంటి బాండ్ ఫామ్ అవుతుందో కూడా మనం చెప్పొచ్చు అనమాట. ద నేచర్ ఆఫ్ బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 ఆటమ్స్ డిపెండ్స్ ఆన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ.
వాటి ఎలక్ట్రోనెగటివిటీని బట్టి వాటి మధ్య ఎటువంటి బాండ్ ఫామ్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట ఇవి. ఓకేనా, ఇక్కడ మనం చూసాము లో కానీ హై, దీనికి లో ఎలక్ట్రోనెగటివిటీ, దీనికి హై ఎలక్ట్రోనెగటివిటీ, లేదా దీనికి హై ఎలక్ట్రాన్, దీనికి లో ఎలక్ట్రాన్. అంటే ఈ రెండింటికి ఎలక్ట్రాన్ డిఫరెన్స్ ఎక్కువగా ఉంది అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతుంటే వాటి మధ్య అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. అలాగే ఏ అనే ఎలిమెంట్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంది, బి అనే ఎలిమెంట్ ఎలక్ట్రోనెగటివిటీ కూడా ఎక్కువగా ఉంది. అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటాయి. ఇప్పుడు ఫ్లోరిన్ ఉందనుకోండి, సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్న ఎలిమెంట్స్, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ తక్కువగా ఉన్న ఎలిమెంట్స్ అనమాట. అవి ఏం చేస్తాయంటే ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు వాటి మధ్య కోవాలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనండి, మనం ఇందాక క్లాస్కి కంటిన్యూషన్ చేసుకుందాం మనం. నెక్స్ట్ దీనిలోని టైప్స్ ఆఫ్ కెమికల్ బాండ్. టైప్స్ ఆఫ్ కెమికల్ బాండ్ ఆల్రెడీ మీరు ఇవన్నీ 10th క్లాస్లోను వీటిలోనూ వినే ఉంటారు. కెమికల్ బాండ్ అంటే ఏంటి, కెమికల్ బాండ్లో టైప్స్ ఏంటి. కెమికల్ బాండ్ అంటే సింపుల్గా ఇట్ ఈస్ ఏ ఫోర్స్, బైండింగ్ ఫోర్స్ విచ్ కెన్ బైండ్ 2 atoms or any 2 opposite charged ions. ఏవైనా 2 atoms కానీ 2 కన్స్టెంట్ ఆటమ్స్ని కానీ లేదా 2 ఆపోజిట్ ఛార్జ్ అయాన్స్ని కానీ బైండ్ చేసి ఉంచే ఫోర్స్ని ఏమంటారంటే కెమికల్ బాండ్ అని చెప్పేసి అంటాం. కెమికల్ బాండ్ ఇట్ ఈస్ ఏ ఫోర్స్ విచ్ కెన్ బైండ్ 2 ఆపోజిట్లీ ఛార్జ్డ్ అయాన్స్ ఆర్ 2 కన్స్టెంట్ ఆటమ్స్ ఇస్ కాల్డ్ కెమికల్ బాండ్. మరి కెమికల్ బాండ్లోని టైప్స్ ఏంటి అని చెప్పేసి అంటే చాలా టైప్స్ ఉన్నాయి, మీకు తెలుసు. ఒకటి దీనిలోని అయానిక్ బాండ్, దీన్ని ఏమంటారంటే ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అని కూడా పిలుస్తారు. ఎలక్ట్రోవాలెంట్ బాండ్, అయానిక్ బాండ్ ఆర్ ఎలక్ట్రోవాలెంట్ బాండ్. ఏంటి అయానిక్ బాండ్ అంటే ఏమిటి? అయానిక్ బాండ్ అంటే చూడండి, ఇక్కడ అయానిక్ బాండ్ అంటే దీనిలో అయాన్స్ మధ్య ఉన్న బాండ్ అనమాట. ఏంటా అయాన్స్ అని చెప్పేసి అంటే ఆపోజిట్ ఛార్జ్ ఉన్న అయాన్స్ అనమాట. ఆపోజిట్ ఛార్జ్ ఉన్న అయాన్స్ ఏంటి అంటే ఒకటి పాజిటివ్ అయాన్, ఇంకోటి నెగిటివ్ అయాన్. ఓకేనా, పాజిటివ్ అయాన్ దీన్ని క్యాటయాన్ అని చెప్పేసి అంటాం, తెలుసు మీకు. ఇంకోటి నెగిటివ్ అయాన్, దీన్ని ఆనయాన్ అని చెప్పేసి అంటాం. ఇట్లా ఒక పాజిటివ్ అయాన్ ఒక నెగిటివ్ అయాన్కి మధ్య ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. ఇట్లా స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఫోర్స్నే మనం ఏమంటామంటే అయానిక్ బాండ్ అని చెప్పేసి అంటాం. అయానిక్ బాండ్ అంటే ద స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఫోర్స్ దట్ కెన్ బైండ్స్ 2 oppositely charged ions. They can formed by the transferring of electrons. ఎలక్ట్రాన్స్ని ఒకదాని నుంచి ఇంకొక దానికి ట్రాన్స్ఫర్ చేయటం ద్వారా ఒక పాజిటివ్ అయాన్ నెగిటివ్ అయాన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇట్లా ఫామ్ అయిన ఈ పాజిటివ్ నెగిటివ్ అయాన్స్కి మధ్య ఉన్న స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఫోర్స్నే ఏమంటామంటే, అట్రాక్షన్ ఫోర్స్ అంటే ఏంటి, ఆకర్షణ బలం, విద్యుత్ ఆకర్షణ బలం, బలమైన విద్యుత్ ఆకర్షణ బలం అన్నమాట. ఓకేనా, 2 వ్యతిరేక ఆవేశం గల అయాన్లకు మధ్య ఉన్న బలమైన విద్యుత్ ఆకర్షణ బలాన్ని ఏమంటారంటే అయానిక్ బాండ్, లేదా దీన్ని ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో ఇప్పుడు మీరు డెఫినేషన్ చెప్పవచ్చు. ఏంటి అయానిక్ బాండ్ అని చెప్పేసి అంటే ద స్ట్రాంగ్ electrostatic attraction force between 2 oppositely charged ions. 2 oppositely charged ions. The strong electrostatic attraction force between 2 oppositely charged ions. మరి ఈ ఆపోజిట్ ఛార్జ్డ్ అయాన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి? ఫార్మ్డ్ బై ద
transferring of electrons, formed by the transferring of electrons. ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవటం ద్వారా ఫార్మ్డ్ బై ద ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ is called ionic bond. is called ionic bond. ఈ బాండ్ని అయానిక్ బాండ్ అని చెప్పేసి అంటాం. దీన్నే ఏమంటారంటే ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అని కూడా పిలుస్తారు అన్నమాట. అయానిక్ బాండా ఎలక్ట్రోవాలెంట్ బాండ్. అయితే ఈ అయానిక్ బాండ్ అనేది చూడండి, ఇక్కడ టూ ఆపోజిట్ ఛార్జ్డ్ అయాన్స్ మధ్య ఫామ్ అవుతుంది అన్నాము కదా. క్యాటయాన్కి ఆనయానికి మధ్య, ఒక పాజిటివ్ అయాన్కి నెగిటివ్ అయాన్కి మధ్య ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవడం ద్వారా ఈ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ట్రాన్స్ఫర్ అవుతున్నాయో ఆ ట్రాన్స్ఫర్ అయిన ఎలక్ట్రాన్స్ని ఏమంటారు, ఆ ఎలిమెంట్ లేదా కన్స్టెంట్ ఆటమ్ యొక్క ఎలక్ట్రోవాలెన్సీ అని చెప్పేసి అంటాం. ఆల్రెడీ మనం ఈ పాయింట్ చెప్పుకున్నాం మనం ఫోర్సెల్ లూయిస్ థియరీలో. ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ an atom, the number of electrons transferred from an atom is called, ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ట్రాన్స్ఫర్ అవుతున్నాయి దాన్ని ఏమంటారు, ఇట్స్ ఎలక్ట్రోవాలెన్సీ. ఇస్ కాల్డ్ ఇట్స్ ఎలక్ట్రోవాలెన్సీ. ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే వాటి మధ్య ట్రాన్స్ఫర్ అవుతున్నాయో దాని ఎలక్ట్రోవాలెన్సీ అని చెప్పేసి అంటాం. ఎలక్ట్రోవాలెన్సీ అని చెప్పేసి అంటాం. ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఎన్ ఆటమ్ ఇస్ కాల్డ్ ఇట్స్ లేదా ఇన్ బిట్వీన్ ఆటమ్స్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రోవాలెన్సీ అని చెప్పేసి అంటాం. ఓకేనా. ఆల్రెడీ దీనికి నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాము. మళ్ళీ ఒక 2 ఎగ్జాంపుల్స్ నేను మీకు ఇక్కడ గుర్తు చేస్తాను. తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్కి వెళ్దాం మనం. ఓకేనా. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నాం. మెగ్నీషియం ఆక్సైడ్ తీసుకున్నప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్లోని మెగ్నీషియం నుంచి ఆక్సిజన్కి 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతాయంటే ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకేనా. మెగ్నీషియం నుంచి ఆక్సిజన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి, 2 ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. కాబట్టి ఈ మెగ్నీషియం ఆక్సైడ్లో మెగ్నీషియం ఎలక్ట్రోవాలెన్సీ ఎంత అంటే మెగ్నీషియం ఎలక్ట్రోవాలెన్సీ 2, ఆక్సిజన్ ఎలక్ట్రోవాలెన్సీ కూడా ఎంత అంటే 2 అవుతుంది అనమాట. ఆక్సిజన్ ఎలక్ట్రోవాలెన్సీ ఎంత అవుతుంది, 2 అవుతుంది అనమాట మెగ్నీషియం ఆక్సైడ్లో. అలాగే కాల్షియం ఫ్లోరైడ్ తీసుకున్నాం, కాల్షియం ఫ్లోరైడ్ లేదా సీజియం ఫ్లోరైడ్ తీసుకున్నాం. సీజియం ఫ్లోరైడ్లోని సీజియం అనే ఎలిమెంట్ నుంచి ఫ్లోరిన్కి 1 ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. 1 ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయినాం కాబట్టి సీజియం అనేది సీజియం ప్లస్ అయాన్ ఫామ్ చేస్తుంది, ఫ్లోరిన్ అనేది F మైనస్ అయాన్ని ఫామ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఎలక్ట్రోవాలెన్సీ ఆఫ్ సీజియం ఈజ్ 1 అండ్ ఎలక్ట్రోవాలెన్సీ ఆఫ్ ఫ్లోరిన్ ఆల్సో 1. సీజియం ఎలక్ట్రోవాలెన్సీ 1 అవుతుంది, ఫ్లోరిన్ ఎలక్ట్రోవాలెన్సీ కూడా 1 అవుతుంది. ఫ్లోరిన్ ఎలక్ట్రోవాలెన్సీ కూడా 1 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్, ఫ్యాక్టర్స్ ఫేవరబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్ అండ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ యానయాన్. అంటే ఇప్పుడు ఈ అయానిక్ బాండ్ ఫార్మేషన్లోని 2 ఆపోజిట్ ఛార్జ్డ్ అయాన్స్ ఉన్నాయి, ఒకటి క్యాటయాన్ ఇంకోటి ఆనయాన్. అయితే ఈ క్యాటయాన్ ఫామ్ అవడానికి ఎటువంటి ఫ్యాక్టర్స్ అనేవి ఫేవరబుల్గా ఉంటాయి, ఆనయాన్ ఫామ్ అవడానికి ఎటువంటి ఫ్యాక్టర్స్ అనేవి ఫేవరబుల్గా ఉంటాయి. ఫ్యాక్టర్స్ ఫేవరబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ cation. ఫ్యాక్టర్స్ ఫేవరబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్. క్యాటయాన్ అనేది ఫామ్ అవటానికి ఎటువంటి ఫ్యాక్టర్స్ అనేవి ఫేవర్గా ఉంటాయి. ఓకేనా. ఎటువంటి ఫ్యాక్టర్స్ అనేవి ఫేవరబుల్గా ఉంటాయి అంటే క్యాటయాన్ ఫామ్ అవ్వాలంటే దీనిలో ఫస్ట్ వన్ లార్జ్ అటామిక్ సైజ్. అంటే ఆటమ్ సైజ్ అనేది ఎక్కువగా ఉండాలి. అంటే ఏ ఆటమ్ సైజ్ అయితే ఎక్కువగా ఉంటుందో ఇట్ కెన్ బి ఫార్మ్డ్ క్యాటయాన్ ఈజీలీ. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు తెలుసు, మనం ఆల్కాలీ మెటల్స్ తీసుకున్నప్పుడు ఆల్కాలీ మెటల్స్ ఏంటవి, లిథియం, సోడియం, పొటాషియం,
రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. ఫ్రాన్షియం రేడియో యాక్టివ్ ఎలిమెంట్ కాబట్టి అది రాయలేదు. ఇవి ఆల్కాలీ మెటల్స్ అన్నమాట. ఈ ఆల్కాలీ మెటల్స్లోని లిథియం నుంచి సోడియం, సోడియం నుంచి పొటాషియం, పొటాషియం రుబీడియం, రుబీడియం నుంచి సీజియంకి అటామిక్ సైజ్ అనేది పెరుగుతుందన్నమాట. దేనికైతే అటామిక్ సైజ్ అనేది పెరుగుతుందో చూడండి, ఇక్కడ అటామిక్ సైజు పెరిగితే ఎలక్ట్రానిక్ లాస్ అయ్యే నేచర్ కూడా పెరుగుతుంది. ఇట్ కెన్ ఈజీలీ లూజెస్ ఎలక్ట్రాన్స్. ఇట్ కెన్ బి ఈజీలీ loses, gives electrons. It can be easily transferred electrons to other elements. ఓకేనా. అటామిక్ సైజ్ ఎక్కువగా ఉన్న ఎలిమెంట్ తీసుకున్నప్పుడు దీనిలో న్యూక్లియస్కి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్కి డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ ఈజీగా అది వేరే దానికి ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది. కాబట్టి ఏ ఆటంకి అయితే ఈజీగా ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేసి ఈజీగా క్యాటయాన్ని ఫామ్ చేస్తుందో, అంటే క్యాటయాన్ సైజ్ కూడా ఎక్కువగా ఉండాలని ఇక్కడ అర్థం. ఇక్కడ లార్జ్ అటామిక్ సైజ్ అంటే క్యాటయాన్ సైజ్ అనేది ఎక్కువగా ఉంటే ఇట్ కెన్ బి ఫార్మ్డ్ ఇట్ కెన్ మోర్ ఫేవర్ టు ఫార్మ్ అయానిక్ బాండ్. అది అయానిక్ బాండ్ ఫామ్ చేయడానికి ఎక్కువ ఫేవర్గా ఉంటుంది. ఇప్పుడు ఇవి తీసుకున్నాం అనుకోండి, లిథియం ప్లస్తో కంపేర్ చేసుకుంటే సీజియం ప్లస్ కెన్ హ్యావ్